జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. కొత్తగా వ్యాపారాన్ని పెట్టుకున్నాం. జనాకర్షణ సరిగ్గా లేదు, ధనాకర్షణ కూడా లేదు. మన పక్కనే ఉన్నటువంటి వ్యాపార సంస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మనం మాత్రం ఎంత మంచి సర్వీస్ ఇస్తున్నప్పటికీ కూడా వ్యాపారం ముందుకు వెళ్ళట్లేదు. మన వ్యాపార ఉత్పత్తుల్ని ఎవరు కొనట్లేదు. అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకి జనాకర్షణ ధనాకర్షణ కావాలని మీరు కోరుకుంటూ ఉంటారు. దీనికోసం ఎన్నో రకాలైన యంత్రాలు తంత్రాలు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మీకు ఎవరికీ తెలియనటువంటిది అతి సులభమైనటువంటి విధి విధానంలో తంత్రశాస్త్రం ఒక ఉపాయాన్ని చెప్పింది. ఏమిటి ఉపాయం? మన వ్యాపార సంస్థకి జనాకర్షణ జరగడానికి మార్గం ఏదైనా ఉందంటే తప్పకుండా ఉంది. స్వాతి నక్షత్రం రోజు మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా వెదురు చెట్టు యొక్క మూలం, వెదురు చెట్టు యొక్క మూలం అంటే వెదురు చెట్టు యొక్క వేరుని, కనీసం 2 అంగుళాల యొక్క వేరుని తీసుకొచ్చి పసుపు, కుంకుమ, కస్తూరి గోరోజనం మిశ్రమం చేత తడిపి ధూపం పట్టి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రంలో కట్టి ఎక్కడైతే మీరు వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార సంస్థలో ఈ వెదురు చెట్టు యొక్క వేరును దాచి ఉంచే ప్రయత్నం చేయండి. ఇక మీ వ్యాపారం సాటి లేనటువంటి మేటి వ్యాపారం తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి తెల్ల గురువిందలు, నల్ల గురువిందలు, ఎరుపు గురువిందలు. గురువిందలు మనందరికీ కూడా తెలిసినవి. తెలుపు, నలుపు, ఎరుపు, ఈ 3 వర్ణాల్లో మనకు గురువిందలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 రకాల్లో కనిపిస్తున్నటువంటి గురువింద గింజలను గనక వాటిని కూడా 3 చొప్పున మొత్తం 9 గురువింద గింజలని పసుపు, కుంకుమ, కస్తూరి గోరోజనం చేత శుద్ధి చేసి ఎరుపు వస్త్రంలో కట్టి ధూపం వేసి మీ వ్యాపార సంస్థ యొక్క బయట కుడివైపు భాగంగా కట్టి ఉంచే ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్న వ్యాపారం ఎంత చిన్నదైనా, మీరు చేసేటువంటి వ్యాపారం ఎంత పెద్దదైనా తీక్షణంగా జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది. మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైన ఫలితాలు రావటం మొదలవుతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి విధి విధానంలో మీ వ్యాపారం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక యజమాని కూర్చునేటువంటి చోట, ఎక్కడైతే యజమాని కూర్చుంటాడో, ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి క్యాష్ బాక్స్ ఉంటుందో అందులో కనుక గోమతి చక్రాలు, శ్రీఫలాలు, లక్ష్మీ గవ్వలని గనక పసుపు, కుంకుమ, కస్తూరి గోరోజనం చేత వాటిని శుద్ధి చేసి ధూపం పట్టి ధనాన్ని నిల్వ పెట్టేటువంటి గల్లపెట్టెలో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండండి. అనునిత్యం కూడా ధూపం వేస్తూ ఉండండి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. శీఘ్రంగా ధనాకర్షణ జనాకర్షణ కలగటమే కాదు, వ్యాపార సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఇదంతా అత్యంత అద్భుతంగా పనిచేసేటువంటి లక్ష్మీతంత్రంగా తాంత్రిక విధానంలో చెప్పబడ్డటువంటిది. విశేషవంతమైనటువంటి జగన్మాత ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం చేత ఇంటి ప్రాంగణంలో కూడా ఈ తంత్ర విధానాన్ని మనం చేయవచ్చు. గోమతి చక్రాలు, శ్రీఫలాలు, లక్ష్మీ గవ్వలు ఎక్కడైతే నివాసం ఉంటాయో, ఎవరైతే ఇంటి ప్రాంగణంలో కానీ వ్యాపార ప్రాంగణంలో కానీ గళ్ళపెట్టెలో కానీ బీరువాలో కానీ చివరికి
మీరు ఉపయోగిస్తున్నటువంటి పర్సులు, మీరు ఉపయోగిస్తున్నటువంటి ధన సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన వ్యవస్థల్లో వీటిని ఉంచుకుంటారో, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు తొలగిపోయి విశేషవంతమైనటువంటి ధనాకర్షణ కలుగుతుంది. ఎవరైతే గురువింద గింజలను కనుక పర్సులో ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి విశేషవంతమైనటువంటి ధనాకర్షణ కలుగుతుంది, జనాకర్షణ కలుగుతుంది. మార్కెటింగ్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి స్థిరచరాస్తులకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకి జనాకర్షణ కలగటం వల్ల మీరు చెప్పేటువంటి మాటని ఎదుటి వ్యక్తులు ఆలకిస్తారు. కాబట్టి తాంత్రికమైనటువంటి ఈ 3 రకాలైన విధి విధానాల్ని మీ వ్యాపార సంస్థలో ఉంచటం వల్ల దినదిన ప్రవర్ధమానంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశం 100% కూడా కనబడుతుంది.